హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు బాడ్ మాస్ లేదా వి బాడ్ మాస్ సంబంధించినటువంటి సమస్యలు వివిధ పోటీ పరీక్షల నందు ఏ విధంగా రావడం జరుగుతుంది, మరి వాటిని ఏ విధంగా సింప్లిఫై చేసి ఆన్సర్స్ను ఫైండ్ అవుట్ చేయొచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందుగా మనం వి బాడ్ మాస్ లోపల వాటిని ఎక్స్పాండ్ చేద్దాం. సింప్లిఫికేషన్ ఇచ్చినటువంటి అర్థమెటిక్ సమస్యను ప్రాబ్లమ్ను ఏ విధంగా సింప్లిఫై చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలో మనం ఈ రూల్ ప్రకారం చేయడం జరుగుతుంది. మరి ఇందులో వి బాడ్ మాస్లో వి అంటే విన్క్లమ్ ఆర్ బార్ అని వాడతాం. అంటే టూ నెంబర్స్ మధ్య లోపల ఆపరేషన్ ఉండి దానిపైన బార్ ఉండడం జరుగుతుంది. సో దీన్ని విన్క్లమ్ బార్ అంటాం. నెక్స్ట్ ఇది బ్రాకెట్స్. మళ్ళీ బ్రాకెట్స్లో 3 టైప్స్ ఉంటాయి. స్మాల్ సర్క్యులర్ బ్రాకెట్స్ అంటే టూ నెంబర్స్ లేదా టూ ఆపరేషన్స్, ఎనీ నెంబర్స్ ఆపరేషన్స్ ఉండి ఈ విధంగా బ్రాకెట్స్ ఉన్నట్టయితే దీన్ని స్మాల్ బ్రాకెట్స్ అంటాం. నెక్స్ట్ ఇది ఫ్లవర్ బ్రాకెట్స్ ఆర్ కర్లీ బ్రాకెట్స్ అంటాం. సెకండ్ ఈ బ్రాకెట్స్ వాడాలి. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి బిగ్ బ్రాకెట్స్ ఆర్ స్క్వేర్ బ్రాకెట్స్, మూడో బ్రాకెట్స్ ఈ విధంగా వాడడం జరుగుతుంది. సో 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి. ఒకటేమో స్మాల్ సర్క్యులర్ బ్రాకెట్స్, రెండోది ఫ్లవర్స్ కర్లీ బ్రాకెట్స్, మూడోది బిగ్ బ్రాకెట్స్ ఆర్ స్క్వేర్ బ్రాకెట్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. ఇందులో ఫస్ట్ ఈ బ్రాకెట్స్ వాడాలి, సెకండ్ ఈ బ్రాకెట్స్ వాడాలి, థర్డ్ లాస్ట్లో ఈ బ్రాకెట్స్ వాడాలి. ఇది రూల్. నెక్స్ట్ ఇది ఓ మీన్స్ ఆఫ్. అంటే టూ నెంబర్స్ మధ్యలో ఆఫ్ అనేటువంటి మనకి ఆపరేషన్ ఉండవచ్చు, లేదా సమ్ టైమ్స్ ఆర్డర్ ఆఫ్ పవర్స్, నెంబర్స్ యొక్క పవర్స్ ఉండవచ్చు, లేదా నెంబర్స్కు రూట్స్ అంటే స్క్వేర్ రూట్ కావచ్చు, క్యూబ్ రూట్స్ కూడా ఉండవచ్చు. ఇలా ఉన్నప్పుడు నెక్స్ట్ ఆపరేషన్ ఏం చేయాలి? ఆఫ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఈ ఆపరేషన్ మనము వరుసగా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. అందులో బ్రాకెట్స్లో ఈ 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ని ఫాలో కావాలి. మళ్ళీ ఈచ్ బ్రాకెట్లో కూడా ఈ ఆపరేషన్స్ను చూడాలి. ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఓకే, ఇప్పుడు మనం ఈ వి బాడ్ మాస్ రూల్ను ఉపయోగించుకుని ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో ఒక్కొక్క ప్రాబ్లమ్ మనం చూసుకుంటూ వెళ్దాం. ముందుగా మొదటి ప్రాబ్లం 2 - 6 × 3 + 20 / 5. ఇందులో ఎక్కడ కూడా బ్రాకెట్స్ లేవు. మళ్ళీ బ్రాకెట్స్ లేనప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఓకేనా? వి బాడ్ మాస్ లోపల మనకి బ్రాకెట్స్ లేవు కాబట్టి నెక్స్ట్ ఇది డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. డివిజన్ ఏ 2 నెంబర్స్ మధ్యలో ఉంది? సో ఇక్కడ 20కి ముందు ప్లస్ ఉంది. సో ఇక్కడ ప్లస్తో సంబంధం లేదు. 20కి 5కు డివిజన్ సింబల్ ఉంది కాబట్టి ఈ రెండింటిని ఆపరేషన్ చేయాలి. సో 2 - 6 × 3 ఇక్కడ వరకు కామన్గా రాస్తాం. 20ని 5తో డివైడ్ చేయాలి, 4 వస్తుంది. సో ఫస్ట్ ఆపరేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్. సో ఎక్కడ ఏ నెంబర్కి మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది? 6కి 3కి ఉంది కాబట్టి 6 × 3 = 18. సో -18 + 4. సో మల్టిప్లికేషన్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ అడిషన్. ఇక్కడ అడిషన్ మీన్స్ పాజిటివ్కి పాజిటివ్ యాడ్ చేయాలి, నెగిటివ్కి నెగిటివ్ యాడ్ చేయాలి. 2 ఈజ్ ద పాజిటివ్ నెంబర్, 4 ఈజ్ ద పాజిటివ్ నెంబర్. దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 6 - 18. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. సో 6 - 18, 1 ఈజ్ ద పాజిటివ్ ఇంటీజర్, 1 ఈజ్ ద నెగిటివ్ ఇంటీజర్. ఆర్ 6 and 18 బోత్ ఆర్ ద పాజిటివ్ ఇంటీజర్స్. మనకి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం? సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. బిగ్గర్ నెంబర్ యొక్క సింబల్ 18కి మైనస్ ఉంది కాబట్టి -12 ఆన్సర్గా తీసుకుంటాం. అయితే ఇక్కడ మనం చేస్తున్నటువంటి ఆపరేషన్ ఏంది? 6 + -18 అని అర్థం. 6 + -18. సో 18 ఈజ్ ద నెగిటివ్ ఇంటీజర్ కాబట్టి -12గా తీసుకుంటాం. ప్రతిసారి ఇలా చేయకుండా 6 - 18 అంటే ఇక్కడ 18కు ఉన్నటువంటి ఈ ఆపరేషన్ని మనం -18 అనుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. సో -12 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 30 / 15 - 18 / 3 × 2. ఇందులో డివిజన్ సింబల్ ఇక్కడ 2 నెంబర్స్ మధ్యలో ఉంది, ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఇక్కడ డివిజన్ చేయాలి, ఇక్కడ కూడా డివిజన్ చేయాలి. 30ని 15తో డివైడ్ చేస్తే 2 వస్తుంది, -18ని 3తో డివైడ్ చేస్తే 6 వస్తుంది. 2 - 6 × 2. సో నెక్స్ట్ ఏం చేయాలి? మనకి డివిజన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మల్టిప్లికేషన్. 6 × 2 = 12, 2 - 12. సో నెక్స్ట్ అడిషన్. ఇక్కడ ఓన్లీ 1 పాజిటివ్ 1 నెగిటివ్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే -10 ఈజ్ ద ఆన్సర్. -10. నెక్స్ట్ క్వశ్చన్ 4 - in the square bracket, 6 - in the curly bracket, 12 - 9 into small bracket, 10 - 8 - 6. ఇక్కడ క్లోజ్ స్మాల్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్ అండ్ స్క్వేర్ బ్రాకెట్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 4 - 6 - 12 - 9 in the bracket, 10 - 8 - 6 బార్ ఉంది. మనం ఇక్కడ విన్క్లమ్ బార్ అంటాం. విన్క్లమ్ బార్ అంటే 8 - 6కి బార్ ఉన్నటువంటి నెంబర్ మధ్యలో ఏ 2 ఆపరేషన్ ఉంది? 8 - 6 ఉంది. సో 2 అవుతుంది. 8 - 6. మామూలుగా ఇక్కడ
బార్ లేకపోతే ఏమవుతుంది, దీస్ టూ ఆర్ ద నెగిటివ్ ఇంటీజర్స్, -14 అవుతుంది. కానీ బార్ ఉంది కాబట్టి ఓన్లీ 8 - 6 చేస్తే 2 అవుతుంది. నెక్స్ట్ 10 - 2, సో 10 - 2 అవుతుంది. 10 - 2 అంటే ఏమవుతుంది, 8 అవుతుంది. సో ఇది స్మాల్ బ్రాకెట్ లోపల వచ్చేటువంటిది. ముందేముంది 9 - 12 కర్లీ బ్రాకెట్ 6 స్క్వేర్ బ్రాకెట్ 4, ఇది ఇలాగే ఉంటుంది. 4 - 6 - 12 - 9 ఇంటూ ఓన్లీ బ్రాకెట్లో ఉన్నటువంటిది స్మాల్ బ్రాకెట్ ఫస్ట్ చేయాలి. బ్రాకెట్స్లో ఫస్ట్ స్మాల్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. సో 8 - 6 అంటే 2 అవుతుంది. 10 - 2 అంటే 8 అయింది. సో ఇక్కడ క్లోజ్. ఇప్పుడు ఏం చేయాలి, 4 - స్క్వేర్ బ్రాకెట్ 6 - కర్లీ బ్రాకెట్ 12, 9 8 జా 72. సో క్లోజ్ క్లోజ్. ఇప్పుడు 12 - 72 ఈ బ్రాకెట్లోనే నెక్స్ట్ ఆపరేషన్. 12 - 72 అంటే ఏమవుతుంది, -60. 4 - 6 బ్రాకెట్లో -60. ఓకే, సో ఇక్కడ ఇది క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది 4 - స్క్వేర్ బ్రాకెట్స్ -60 - +60, ఇది క్లోజ్ అవుతుంది. 4 - 60 + 6, 60 + 6 66 అవుతుంది. 4 - 66, 1 +4 ఉంది, 66కి నెగిటివ్ అనుకున్నట్టయితే దేర్ సబ్ట్రాక్షన్ చేసినట్టయితే 62, దేర్ డిఫరెన్స్ ఈజ్ 62 నెగిటివ్, -62 ఆన్సర్, -62. ఇక్కడ బార్ ఉన్నప్పుడు ఫస్ట్ బార్ ఉన్నటువంటి నెంబర్ ఏ నెంబర్కి బార్ ఉందో సో ఇన్క్లమ్ బార్ అంటాం. 8 - 6 అంటే 2 అవుతుంది. 10 - 2 అంటే 8 అయింది. 9 8 72. 12 - 72 అంటే -60. బ్రాకెట్ ముందర మైనస్ ఉంది కాబట్టి -into ప్లస్ అవుతుంది 60. 6 + 60 అంటే 66. 4 - 66 అంటే -62. సో ఆన్సర్ -62. 15 / 5 + 3 - 6 × 2 - 18 / 9. మళ్ళీ ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఎక్కడ కూడా బ్రాకెట్ లేదు. నెక్స్ట్ ఏం చేయాలి, ఫస్ట్ డివిజన్. ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ కూడా డివిజన్ ఉంది. 15ని 5తో డివైడ్ చేస్తే 3 అవుతుంది. +3 - 6 × 2 - 18ని 9తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ ఏం చేయాలి, మల్టిప్లై ఇక్కడ ఉంది. సో రిమైనింగ్ నెంబర్స్ అలాగే రాసుకుంటాం. 3 + 3 - 6 2 = 12 -2. ఇందులో సో 3 + 3 ఏమో 6 అవుతుంది. -12 - 2 అంటే -14గా తీసుకుంటాం. 1 +కి 6 ఉంది, -14 ఉంది, డిఫరెన్స్ -8 అవుతుంది. సో బిగ్గర్ నెంబర్ 14 అనేది కాబట్టి నెగిటివ్ ఉంది కాబట్టి -8 ఈజ్ ద ఆన్సర్. 18 / 8 ఆఫ్ 1/4 + 9 / 3 + 2 × 5. ఇందులోపల బ్రాకెట్స్ అయితే లేవు కానీ నెక్స్ట్ OF ఆఫ్ అనేటువంటి ఆపరేషన్ ఉంది, ఓ ఉంది. సో ఆఫ్ తర్వాతనే డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ చేయాలి. సో 18 / 8 ఆఫ్, 8 ఆఫ్ అంటే 8 × 1/4 + 9 / 3 + 2 × 5. ఓకే, ఫస్ట్ ఆఫ్ చేస్తున్నాం. ఆఫ్ అంటే మల్టిప్లై ఇంటూ 1/4. 4 1 జా 4 2 జా క్యాన్సల్. ఆఫ్టర్ ఏం చేయాలి, 18 / 2 అవుతుంది. ఇప్పుడు 18 / 2 అంటే 9 అవుతుంది. 9 ప్లస్ ఇక్కడ 9 / 3 అంటే 3 అవుతుంది. ఎందుకంటే ఆఫ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డివిజన్ చేస్తున్నాం. సో క్యాన్సల్ అయింది, 2 వచ్చింది. 18 / 2 అంటే 9 అవుతుంది. ప్లస్కి ప్లస్ రాసుకుంటాం. 9 / 3 అంటే 3 అవుతుంది. ప్లస్ 2 × 5. సో ఇప్పుడు ఆఫ్ అయిపోయింది, డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 2 × 5. 2 × 5 అంటే 10 అవుతుంది. సో డివిజన్ కూడా, మల్టిప్లికేషన్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ అడిషన్. సో 9 + 3 + 10 ఆల్ ఆర్ ద పాజిటివ్ ఇంటీజర్స్ కాబట్టి దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 22. 14 × 2 - 5 + 9 / 3 × 2 - 1. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చాట్ బాక్స్లో ఆన్సర్ని చాట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 4 - in the bracket 25 divided by in the curly bracket 8 - in the small bracket 2 - 6 bar plus 7. ఇందులో మరి బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, విన్క్లమ్ బార్. సో విన్క్లమ్ బార్ ఫస్ట్ ఉంది. సో విన్క్లమ్ బార్ కింద ఏముంది నెంబర్ 2 - 6. సో 2 - 6 అంటే -4 అవుతుంది. ఓకే, స్మాల్ బ్రాకెట్లో ఉండేది ఫస్ట్ చేయాలి. ఆ స్మాల్ బ్రాకెట్లో కూడా మళ్ళీ ఏం చేయాలి, విన్క్లమ్ బార్ ఫస్ట్ చేసినాం. -4 + 7 ఇది స్మాల్ బ్రాకెట్లో. స్మాల్ బ్రాకెట్లో -4 + 7 అంటే ఏమవుతుంది, +3 అవుతుంది ఇక్కడ వరకు. సో ఈ పార్ట్ వరకు +3 వచ్చింది. మరి రిమైనింగ్ అలాగే ఉంటుంది. 4 - 25 డివైడెడ్ బై ఖాళీ బ్రాకెట్ 8 ఈ స్మాల్ బ్రాకెట్ కాడికి 3 వచ్చింది. సో 8 - 3 అంటే 5 అవుతుంది. సో 4 - in the square bracket 25 డివైడెడ్ బై 8 - 3 5 అవుతుంది. సో అక్కడ వరకు ఖాళీ బ్రాకెట్ కూడా క్లోజ్ అవుతుంది. 25ని 5తో డివైడ్ చేస్తే వస్తుంది 5 వస్తుంది. సో 5 4 - 5 దేర్ డిఫరెన్స్ ఈజ్ -1 ఆన్సర్, -1. 15 -
ఇన్ ద కార్లీ బ్రాకెట్ 132 డివైడెడ్ బై 3 ఇంటూ 4. ఇక్కడ ఒక స్మాల్ బ్రాకెట్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక స్మాల్ బ్రాకెట్ ఉంది, మొత్తానికి కార్లీ బ్రాకెట్ ఉంది. మరి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ ఉండేది ఫస్ట్ చేయాలి, అందులో విన్క్లమ్ బార్ ఉండేది ఫస్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఒక ఆపరేషన్ ఉంది, ఇక్కడ ఆపరేషన్ ఉంది. సో 15 మైనస్ కార్లీ బ్రాకెట్ 132 డివైడెడ్ బై 3 4 జ 12, ఇక్కడ మైనస్, మళ్ళీ ఇక్కడ 12 మైనస్ 10 మైనస్ 2. సో 10కి మైనస్ ఉన్నప్పటికీ మనం చేయాల్సింది 10 మైనస్ 2, ఇక్కడ మాత్రం 8 అవుతుంది. సో ఇది క్లోజ్. 15 మైనస్ 132 డివైడెడ్ బై 12 మైనస్, ఫస్ట్ ఇంకా స్మాల్ బ్రాకెట్ ఇంకా కంప్లీట్ కాలేదు, 12 మైనస్ 8 అంటే 4 అవుతుంది, ఇక్కడ క్లోజ్ అయింది. ఇప్పుడు 15 మైనస్, ఈ కార్లీ బ్రాకెట్లో ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, కాబట్టి ఫస్ట్ డివిజన్ చేస్తే 12తో డివైడ్ చేస్తే 12 1 జా 12 1 జా, సో మైనస్ 4. 15 మైనస్, ఈ బ్రాకెట్లో 11 మైనస్ 4 ఏమవుతుంది, 7 అవుతుంది. 15 మైనస్ 7 ఎంత అవుతుంది, 8 అవుతుంది. సో ఆన్సర్ 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 3/8 ఆఫ్ 64 ఇంటూ 27 డివైడెడ్ బై 3 ప్లస్ 1 మైనస్ 12. ఇక్కడ బ్రాకెట్స్ లేవు కానీ ఆఫ్ ఉంది, సో ఆఫ్ని ఫస్ట్ యూజ్ చేయండి, తర్వాత డివిజన్, ఆఫ్టర్ మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ చేసి వచ్చినటువంటి ఆన్సర్ను చాట్ బాక్స్లో చాట్ చేయండి. 16 1/2 మైనస్ ఇన్ ద బ్రాకెట్ 8 1/2 ప్లస్ 11 మైనస్ 8 మైనస్ 7 మైనస్ 3 బార్. ఇందులో మనకి ఇచ్చినటువంటి దానిలో ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ కూడా ఉండవచ్చు. రేషనల్ నెంబర్స్ ఉన్నప్పుడు కూడా మనం ఏ విధంగా అప్లై చేయొచ్చో ఈ ప్రాబ్లం ద్వారా చూద్దాం. సో ముందుగా స్మాల్ బ్రాకెట్లో 8 మైనస్ 7 మైనస్ 3 ఉంది, ఇక్కడ 7 మైనస్ 3కి బార్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ ఆపరేషన్ చేస్తే 4 వస్తుంది. నెక్స్ట్ 8లోకి వెళ్ళి 4 మైనస్ చేస్తే 4 వస్తుంది. నెక్స్ట్ 11లోకి వెళ్ళి 4 మైనస్ చేస్తే 7 వస్తుంది. ఫస్ట్ స్మాల్ బ్రాకెట్లో విన్క్లమ్ బార్ చేస్తే 4 వచ్చింది, 8లోకి వెళ్ళి 4 మైనస్ చేస్తే 4 వచ్చింది ఇక్కడ వరకు. ఇక్కడికి వచ్చిన తర్వాత 11లోకి వెళ్ళి 4 మైనస్ చేస్తే 7 వచ్చింది ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ వరకు 7 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 16 1/2 మైనస్ 8 1/2, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్. ఓకే, సో ఇక్కడ వరకు ఇక్కడ ప్లస్ ఉంది, ఇది కార్లీ బ్రాకెట్ వరకు 7 వచ్చింది. 16 1/2 అంటే ఏమవుతుంది, 33 1/2 మైనస్ స్క్వేర్ బ్రాకెట్లో 8 1/2 అంటే 17/2 ప్లస్ 7 సో 33 1/2 మైనస్ 17/2 ప్లస్ 7/1 యాడ్ చేసినట్టయితే 2 7 జా 14, 1 7 జా 17, సో 17 ప్లస్ 14 31. సో ఇక్కడ 33/2, ఇది 33/2, సో మైనస్ 31/2 అవుతుంది. 33/2 మైనస్ 31/2 ఈజ్ ఈక్వల్ టు 2/2. 2/2 ఈజ్ ఈక్వల్ టు అవుతుంది 1 అవుతుంది ఆన్సర్. ఓకే, 1. సో ఇక్కడ స్క్రీన్ పైన ఉన్నటువంటి ప్రాబ్లమ్ను మరి ఇందులో గమనించినట్టయితే స్మాల్ బ్రాకెట్ ఉంది, ఇక్కడ ఈ స్మాల్ బ్రాకెట్ తర్వాత మళ్ళీ ఒక బ్రాకెట్ ఉంది, కార్లీ బ్రాకెట్. సో కార్లీ బ్రాకెట్ ఉంది, కార్లీ బ్రాకెట్ తర్వాత స్క్వేర్ బ్రాకెట్ ఉంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏ విధంగా చేయొచ్చు చూద్దాం. 10 మైనస్ స్క్వేర్ బ్రాకెట్లో 4 మైనస్ కార్లీ బ్రాకెట్లో 16 డివైడెడ్ బై 4, ఇది అలాగే రాసుకోవాలి. మైనస్ ఫస్ట్ ఇక్కడ మనము స్మాల్ బ్రాకెట్లో ఉండేది చేద్దాం. 10 మైనస్ 45 డివైడెడ్ బై 9. సో 45 9తో డివైడ్ చేస్తే 5 వస్తుంది ఇక్కడ వరకు. సో 10లోకి వెళ్ళి 5 మైనస్ చేస్తే 5 అవుతుంది, సో మైనస్ 5, మళ్ళీ డివైడెడ్ బై 5. 16 డివైడెడ్ బై 4 మైనస్ ఈ బ్రాకెట్ వరకు చేసినట్టయితే 5, 10లోకి వెళ్ళి 5 మైనస్ చేస్తే 5 డివైడెడ్ బై 5. ఓకే, క్లోజ్. ఇప్పుడు మనకి స్క్వేర్ బ్రాకెట్లో 4 స్టార్ట్ అయ్యింది, ఇక్కడ 16 డివైడెడ్ బై 4 ఉంది, మైనస్ 5 డివైడెడ్ బై 5 ఉంది. రెండు కూడా డివిజన్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్యలో డివిజన్ 4 అవుతుంది, మైనస్ 5ని 5తో డివైడ్ చేస్తే 1 వస్తుంది, క్లోజ్. నెక్స్ట్ క్లోజ్. 10 మైనస్ 4 మైనస్ 4లోకి వెళ్ళి 1 మైనస్ చేస్తే 3 అవుతుంది. సో 10 మైనస్ 4లోకి వెళ్ళి 3 మైనస్ చేస్తే 1 అవుతుంది. 10 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనకి బాడ్మాస్ రూల్ను ఉపయోగించుకొని బ్రాకెట్స్ ఉన్నప్పుడు, బ్రాకెట్స్ లేకపోయినప్పటికీ మరి డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ అనేటువంటి ఆపరేషన్స్తో మరి అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏ విధంగా సింప్లిఫై చేయాలో ఈ వీడియో నందు నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియో లోపల మరి ఇచ్చినటువంటి నెంబర్స్ యొక్క పవర్స్ ఉన్నప్పుడు లేదా రూట్స్ ఉన్నప్పుడు కూడా బాడ్మాస్ రూల్ని ఏ విధంగా అప్లై చేయొచ్చో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.